హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి మదురైలో ఉన్న మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గర తక్కువ బడ్జెట్లో ఎక్కడ స్టే చేయొచ్చో ఇప్పుడైతే తెలుసుకుందాం. మనం మదురై వెళ్ళేదే మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకోనికైతే ఎక్కువ మంది వెళ్తూ ఉంటాము. అయితే వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ సరౌండింగ్లోనే రూమ్స్ అయితే ఎత్తుకుతూ ఉంటాం కదా. మనం నైట్ టైంలో వెళ్తాము లేదా ఏ టైంలో వెళ్ళినా సరే కొంచెం సరౌండింగ్లో ఉంటే బెటర్ అని చూస్తాము. ఎందుకంటే రైల్వే స్టేషన్ కూడా మనకు పక్కనే ఉంటుంది కాబట్టి ఇక్కడనే రూమ్స్ అయితే ఎత్తుకుతూ ఉంటాం. అటువంటి వాళ్ళకు వచ్చేసి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. నేను వచ్చేసి ఈ మెయిన్ గోపురం దగ్గరనే స్టే చేశాను. మనకు చుట్టుపక్కల కూడా లాడ్జెస్ అయితే తక్కువ కనబడతాయి. బట్ నేను ఉన్న లాడ్జు ఈ పక్కకి ఇంకేమేమి ఉన్నాయి ఇప్పుడైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెళ్ళినప్పుడు మీకు ఈ వీడియో అయితే ఉపయోగపడవచ్చు. ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం పదండి. ఇప్పుడు మనం ఏంటంటే ఈ మదురై రైల్వే స్టేషన్ నుంచి నడుచుకుంటూ అయితే మనకి అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మనకి ఎగ్జాక్ట్లీ ఒక 900 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. ముఖ్యంగా మీరు ఏదైనా వెహికల్లో వస్తే మాత్రం ఈ రూట్లో రాదు, వేరే గోపురం దిక్కు అయితే మనం రావాల్సి అయితే ఉంటుంది. ప్రస్తుతం మనం వచ్చేసి వెస్ట్ సైడ్ గోపురం దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి, ఇక మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడి నుంచే ఉంటుంది అన్నట్టు. ఒకవేళ మీరు రైల్వే స్టేషన్ నుంచి నడుచుకుంటూ వచ్చారనుకో ఇక డైరెక్ట్ ఇక్కడికే వస్తారు. ఇక ఇక్కడ నుంచి కొంచెం లెఫ్ట్ తిరిగినామనుకో మీకు 3 లాడ్జెస్ అయితే స్ట్రేట్గా ఉంటాయి అన్నట్టు. అవి మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను. ఒకసారి ఆలయ సరౌండింగ్స్ కూడా మీకు చూపిస్తానంటే ఎలా ఉంటాయి అన్నది. మీరు ఎక్కడి నుంచి వస్తా ఇక్కడికి అయితే రావాలి. ఇక మెయిన్ లోపల అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక రైట్ సైడ్ ప్లేస్ మొత్తం ఇక ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మీకు ఏంటంటే ఒక ఆలయం చుట్టూ అయితే ఒక రౌండ్ ఇట్లా తిరిగి అయితే చూపిస్తాను. ఎందుకంటే మనకు ఆలయం దగ్గరికి రానికి మొత్తం 4 సైడ్స్ 4 గోపురాలు ఉంటాయి. ఎక్కడి నుంచైనా రావచ్చు. బట్ మీరు ఏ విధంగా వస్తారనేది మీ ఇష్టము. నడుచుకుంటూ వస్తే మాత్రం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను చెప్పబోయే రూమ్ దగ్గరికే వచ్చేస్తాం. చూడండి, వెళ్తూ ఉంటే ఈ విధంగా ప్రదేశాలు అయితే ఉంటాయి. ఇక ప్రస్తుతానికైతే నేను ఉన్న గోపురం దగ్గరికి అయితే వచ్చేసాను. చూడండి, ఇక మనం స్టార్టింగ్లో చూసినాం కదా. ఇక ఇక్కడనే మనం వసంత్ లాడ్జ్లో అయితే స్టే చేసాము. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి ఆ లాడ్జే. ఒకసారి చూడండి, ఇగో ఈ లాడ్జ్ వచ్చేసి నాకు 600 రూపీస్ అయితే పడ్డది. బట్ వెరీ యావరేజ్గా ఉంది. నేను నైట్ టైంలో వచ్చిన ఏదో ఒకటి అని ఈ లాడ్జ్ అయితే తీసుకున్నాను. ఒకవేళ మీకు మంచిది కావాలంటే కింద వచ్చేసి సూపర్ లగ్జరీ కూడా ఉన్నాయి. కొంచెం అమౌంట్ అయితే 1000-1500 పడుతుంది. ఫ్యామిలీ వచ్చినప్పుడు మంచిది తీసుకోండి, నో ప్రాబ్లం. దీని పక్కనే మనకు మొత్తం వచ్చేసి ఒక 3 లాడ్జెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకు తిరుమలై లాడ్జ్, నెక్స్ట్ వచ్చేసి మనం ఉన్నది వసంత లాడ్జ్, నెక్స్ట్ వచ్చేసి శ్రీ మనకు కామాక్షి అమ్మ లాడ్జ్ అయితే ఉంటాయి అన్నట్టు. ఇవన్నీ వెస్ట్ సైడ్ గోపురము స్ట్రీట్లో ఉంటాయి. వీటి లొకేషన్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. థ్యాంక్ యూ.